దేవునికి స్తోత్రం. నేటి దినాన మన అరుణోదయపు దేవుని వాగ్దానము ఆదికాండము 17వ అధ్యాయము 2వ వచనము. నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదనని అతనితో చెప్పాను. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ, ఇక్కడ దేవుడు అబ్రహాము గారికి ఒక వాగ్దానాన్ని ఇస్తున్నారు. దాన్ని ఇచ్చే ముందు దేవునికి అబ్రహామునికి మధ్యలో ఒక నిబంధనను ఆయన అబ్రహాం గారికి ఆజ్ఞ జారీ చేశారు. ఒక నిబంధనను పెట్టారు. ఆ నిబంధనను అబ్రహాము గైకుంటే అతడిని అత్యధికంగా అభివృద్ధి పొందిస్తానని ఆయన తెలియచేశారు. కనుక ఆనాడున్న దేవుడు ఈనాడు ఉన్నాడు. ఆయన ఇప్పుడు నేటి దినాల్లో నీకును నాకును ఒక నిబంధన ఆయన ఉంచారు. ఏంటి ఆ నిబంధన అంటే, దేవునికి ఇష్టం లేని ప్రతి చేటి కార్యాన్ని విడిచిపెట్టి దైవ చిత్తానుసారమైన మనసు మనం కలిగి నడుచుకున్నప్పుడు మనల్ని దేవుడు నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించి ఆశీర్వదిస్తారు. వృద్ధి చెందుతావు. నీవు ఒక మొక్క ఎలాగైతే అది భూమిలోంచి వచ్చి అది పైకి ఎదిగి అది వృక్షంగా మారి అది ఫలాన్ని ఎలాగిస్తుందో దాన్నే అభివృద్ధి అంటారు. మనిషివైన నీకును కూడా అలాంటి అభివృద్ధిని ఆయన నీకు కలుగజేయబోతా ఉన్నాడు. కనుక దేవుడు ఇంత అభివృద్ధిని నీకు కలుగజేస్తానని దినాన ఆయన నీకు వాగ్దానం ఇచ్చారు. కనుక నీవి వాగ్దానాన్ని పట్టుకొని ప్రార్థన చేయి. ప్రభువా, నాకును నీకును మధ్యనున్న ఆ నిబంధన, రక్షణ నిబంధన, ఆ నీకు ఇష్టం లేని చెడు ఏదైతే ఉందో నాలోంచి నేను తొలగించుకొని నీకు ఇష్టమైన జీవితాన్ని నేను జీవిస్తాను ప్రభువా, నన్ను అభివృద్ధి చేయి ప్రభువా అని దేవునికి నువ్వు ప్రార్థన చేసుకుని ఈ వాగ్దానాన్ని పట్టుకొని నీ జీవితాన్ని ప్రారంభిస్తే నిశ్చయముగా నువ్వు అభివృద్ధి పొంది నువ్వు అనేకులకి ఆశీర్వాదకరంగా మారుతావు. ఆమేన్.